దివ్యాంగుల కొరకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం మరొక దివ్యమైన పథకాన్ని ప్రవేశపెట్టింది. 40% అంగవైకల్యం కలిగిన దివ్యాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ప్రయాణాన్ని ఉగాది పండుగ కానుకగా కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం నాడు సూళ్లూరుపేట పట్టణంలో ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ చేతుల మీదుగా సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్ నందు దివ్యాంగ శక్తి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించడం జరిగింది. అర్హులైన అనేక మంది దివ్యాంగులు ఆర్టీసీ బస్సు ఎక్కగా ఎమ్మెల్యే జెండా ఊపి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దేవేందర్ రెడ్డితో పాటు ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, ఎంఆర్ఓ గోపీనాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చెన్నయ్య మరియు ఆర్టీసీ డిపో మేనేజర్ తో పాటు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఎంత వస్తుంది పెన్షన్? చంద్రబాబు నాయుడు గారు మీకోసం రెట్టింపు చేశారు. దాంతోపాటు మీరు రిజిస్టర్ చేసుకుంటే మెడికల్ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు ఇట్లాంటి వాహనాలు కొత్తగా ఇస్తారు. పెన్షన్ వస్తుందా? మీకు ఎంత ఇస్తున్నారు? 6,000 పెన్షన్ వస్తుంది. గతంలో ఎంత వస్తుంది? 3,000 నుంచి ఇప్పుడు 6,000 చేశారు. సంతోషమేనా మీకు? తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉగాది పర్వదినం రోజు ముందు రోజు దివ్యాంగులకు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరంగా ఈరోజు దివ్యాంగులు సార్ చెప్పినట్టుగా 40% నుంచి 100 లోపల ఎంతమంది ఉన్నా కూడా వాళ్ళందరికీ కూడా బస్ సౌకర్యం, ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాళ్ళకి సపోర్ట్గా ఎవరైనా పక్కన ఉండిపోతే వాళ్ళకి 50% రాయితీ ఇచ్చారు. మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంచి నిర్ణయాల్లో ఇది ఒకటి. ఎందుకంటే గవర్నమెంట్ ఎన్నో ఖర్చులు పెడుతుంటుంది. ఈ ఆలోచన రావడం దివ్యాంగులు నిజంగా వాళ్ళు పోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది బస్సుల్లో. అటువంటిది వాళ్ళకి ఫ్రీగా ఇవ్వడం, ఎక్కడికైనా ఏ బస్సులో అయినా పోయినా ఫ్రీ అనేది ఏర్పాటు చేసి ఉన్నాడు. ఇదిగా మేము సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజల తరఫున, మా ఎమ్మెల్యే గారి తరఫున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు దివ్యాంగుల శక్తి అనే కార్యక్రమానికి డిఎం గారు ఇక్కడ సూళ్లూరుపేట ఆర్టీసీ బస్టాండ్లో అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అలాగే మీడియా మిత్రులు, ఇక్కడికి విచ్చేసిన అధికారులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేసిన సూపర్ 6లో భాగంగా శ్రీ శక్తి కింద మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు దివ్యాంగుల శక్తి అని దివ్యాంగులకి మనం ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో చెప్పకపోయినా పేదవాళ్ళ కష్టాన్ని చూసే నాయకుడు కాబట్టి ఈరోజు ఈ పథకాన్ని అమలు చేసి దివ్యాంగులు ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇబ్బంది పడకుండా లేదా వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు తగ్గించడానికి ఈరోజు ఈ బస్సు ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణాన్ని పెట్టడం జరిగింది. దీంట్లో ఈరోజు ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే వీళ్ళకి ఇచ్చే 6,000తో గతంలో 3,000 ఇస్తున్న వికలాంగులకి ఈరోజు రెట్టింపు చేసి 6,000 చేయడం జరిగింది. దాంతోపాటు మొన్న ఒక మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఎలాగైతే ఆధార్ కార్డు మన చేతిలో ఉంటుందో దాంతోపాటు ఈ మెడికల్ ఐడెంటిటీ కార్డు ఒకటి ఇవ్వడం జరిగింది. ఆ ఐడెంటిటీ కార్డు పెట్టుకుంటే వాళ్ళ పర్సంటేజ్ని బట్టి ఇలా ఉచిత బస్సు ప్రయాణం కానీ లేదా రేపు వాళ్ళు పెన్షన్ పెంచుకోవాలన్నా కూడా ఈ కార్డ్ని ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే కార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఆ కార్డ్స్ని బేస్ చేసుకొని ఇలాంటి వెహికల్స్, 3-వీలర్ వెహికల్స్, అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా
స్పాన్సర్ చేయడానికి ఇలాంటి క్యాంప్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. సూళ్ళూరుపేట నియోజకవర్గంలో అది చాలా విజయవంతంగా జరిగి చాలామంది వరకు వెహికల్స్ రావడం జరిగింది. అలాగే రాని వాళ్ళు ఎవరైనా ఉంటే తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత మళ్ళీ క్యాంప్ అరేంజ్ చేస్తారు. కాబట్టి మిగిలిన వాళ్ళు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి అలాంటి వెహికల్స్ అన్నీ కావాల్సినవి అప్లై చేసుకొని అవి కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు రాష్ట్రం అంతా కలిపి 12,70,000 మంది అర్హులు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడానికి ఉన్నారు. అలాగే దీనికి మనకు దగ్గర 20 కోట్ల వరకు ఖర్చు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మీకు అందరికీ తెలుసు, మన గత ప్రభుత్వ నాయకుల వల్ల మనం రాష్ట్రం అప్పులపాలైనా సరే ఆయన సూపర్ 6లో చెప్పినవన్నీ అమలు చేసుకుంటూ అటు అభివృద్ధి పనులు చేస్తూ అలాగే ఎక్స్ట్రావి ఏవైతే ఉన్నాయో ఇలా దివ్యాంగుల ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే P4 కింద పేదవాళ్ళని సెలెక్ట్ చేసుకొని బంగారు కుటుంబాలని వాళ్ళని కూడా పైకి తేవడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక ప్రణాళిక వేసుకొని పేదవాళ్ళకి అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వం ఈరోజు ముందుకెళ్తుంది. మన సూళ్ళూరుపేట నియోజకవర్గ దివ్యాంగుల తరఫున నాయకుల తరఫున కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.